ముఖ్యంగా కళాశాల ప్రిన్సిపల్ గారికి, కళాశాల సీనియర్ అధ్యాపకులకు, ఆ తర్వాత ఇక్కడికి వచ్చేసిండే LADCS కౌన్సిల్స్, ఇతర అధ్యాపకులకి, కళాశాల విద్యార్థులకి అందరికీ నమస్మాంజలి సమర్పించుకుంటూ ఈరోజు మనం సంవిధాన్ దివస్ జరుపుకుంటున్నాం. అవునా? భారత రాజ్యాంగ దినంగా దీన్నే మనం నేషనల్ లా డేగా కూడా గుర్తించినాం. ఎప్పటి నుంచి గుర్తించినాం? ఎప్పటి నుంచి ఒక్కరు చెప్పరా? 2015వ సంవత్సరం నుంచి గుర్తించాం. ఎందుకు ఈ దినాన్ని మనము స్పెసిఫిక్గా నేషనల్ లా డేగా గుర్తిస్తున్నాము? ఎందుకంటే మనము భారత రాజ్యాంగాన్ని నవంబర్ 26, 1949లో అడాప్ట్ చేసుకున్నాం, దత్తత తీసుకున్నాం. అడాప్షన్ మీన్ దత్తత, మనకు మనం తీసుకున్నాం. అవునా? మరి నవంబర్ 26, 1949 నవంబర్ 26నే ఎందుకు దత్తత తీసుకున్నాం? ఇదొక క్వశ్చన్. పూర్ణ స్వరాజ్ ఉద్యమం 1930లో నవంబర్ 26లో బిగిన్ అయింది. అంటే మనకు స్వరాజ్యం అంటే పరిపూర్ణంగా రావాలి. ఆ పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్ కాంగ్రెస్లో అప్పుడు తీసుకున్నారు కాబట్టి ఇండిపెండెన్స్ స్ట్రగుల్లో దాన్ని గుర్తిస్తూ మనం ఇండియన్ కాన్స్టిట్యూషన్ని నవంబర్ 26, 1949లో దత్తత తీసుకుంటే దాన్ని గుర్తిస్తూ పూర్ణ స్వరాజ్ని, హిస్టరీని గుర్తుపెట్టుకొని దీన్ని నేషనల్ లా డేగా ప్రకటించినాం. భారత రాజ్యాంగం ఎప్పుడు అమల్లోకి వచ్చింది? ఎప్పుడు? ఏ నెలలో? జనవరి 26, 1950లో వచ్చింది. భారత రాజ్యాంగాన్ని మనము ఫ్లెక్సిబిలిటీ ఉంది, రిజిడిటీ రెండు కలిసి ఉండే భారత రాజ్యాంగం ఇది. ఫ్లెక్సిబుల్ అంటే అవసరమైతే మార్పులు చేయొచ్చు, సవరణలు చేయొచ్చు. ఆ సవరణలు చేయడం కూడా రిజిడిటీ ఉంది. అంటే పూర్తిగా సవరించడానికి కొన్ని మౌలిక సూత్రాలు ఉన్నాయి, దాన్ని దాటి సవరణలు చేయలేము. దానికే రెండు ఉన్నాయి మనకి. సవరణలు చేయొచ్చు, కానీ సవరణ అనేది మౌలిక సూత్రాలకి అనుగుణంగానే ఉండాలి, దాన్ని దాటి ఉండకూడదు. ఇటువంటి భారత రాజ్యాంగాన్ని ఎప్పుడు బిగిన్ చేశారు? కాన్స్టిట్యూయెంట్స్ అసెంబ్లీ 1946లో ఏర్పాటైతే అప్పుడు 349 మంది మెంబర్లు అయితే, ఆఫ్టర్ పార్టీషన్ ఇండియా ఇండిపెండెన్స్ యాక్ట్ వచ్చింది 1947లో. పాకిస్తాన్ మన నుంచి విడిపోయింది. అప్పుడు మళ్ళీ మన కాన్స్టిట్యూయెంట్స్ అసెంబ్లీ యొక్క రేషియో 299కి తగ్గింది. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఉండే సభ్యుల్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని చైర్మన్గా పెడుతూ ఈ డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పరిచారు. ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ఏం చేసింది? మొత్తం 11 సెషన్స్, అంటే 11 సార్లు సెషన్స్ ఏర్పాటు చేసి 165 రోజులు డిస్కషన్స్ చేసి కాన్స్టిట్యూషన్ని క్రోడీకరించారు. ఈ కాన్స్టిట్యూషన్ ఎట్లా క్రోడీకరించారు అంటే కొత్తగా పుట్టుకొచ్చిండేది ఏం కాదు, పాత లాస్ని దృష్టిలో పెట్టుకున్నారు. ఫస్ట్ పాత లాస్ ఏవేవి దృష్టిలో పెట్టుకున్నారు? పాత లాస్ నుంచి వచ్చింది అంటున్నాం. చార్టర్స్ యాక్ట్ 1773 నుంచి, తర్వాత పిట్స్ యాక్ట్, తర్వాత ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్, తర్వాత ఇండియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1858, తర్వాత ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ వరుసగా వచ్చాయి. ఈ తర్వాత చివరిలో మళ్ళీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ 1938 వచ్చింది, అది ప్రిడామినెంట్. ఆ తర్వాత ఇండిపెండెన్స్ యాక్ట్ 1947. ఇవి ఇండియాకి సంబంధించిన చట్టాలు. వీటినన్నింటినీ ఎవరు రూపొందించారు? అప్పటి బ్రిటిష్ గవర్నమెంట్. దీంతో పాటుగా ప్రపంచంలో ఉండే మంచి మంచి లక్షణాలు ఉండే రాజ్యాంగాలు, వాటి నుంచి కూడా కొన్ని మౌలిక సూత్రాలు తీసుకున్నారు. అది ఒకటి పార్లమెంటు సూత్రం. పార్లమెంట్ ఎట్లుండాలి, పార్లమెంట్ ఎట్లా నడవాలి, పార్లమెంటరీ విధానాన్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? బ్రిటన్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. అదేవిధంగా ఫండమెంటల్ రైట్స్ని ఎక్కడి నుంచి తీసుకున్నాం? జ్యుడిషియల్ రివ్యూ. ఇప్పుడు ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు మనకి ఇచ్చారు కదా రాజ్యాంగంలో. ఆ
ప్రాథమిక హక్కుల్ని, జ్యుడిషియల్ రివ్యూని, వీటిని రెండింటినీ వచ్చి అమెరికా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. తర్వాత ఫెడరల్ సిస్టమ్, సమాఖ్య విధానాన్ని మనం కెనడా రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఈ విధంగా ప్రతి రాజ్యాంగం నుంచి ఒక్కో దాన్ని బాగుండేదాన్ని తీసుకుంటూ పోయినాం. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటే ఆదేశిక సూత్రాలు, ప్రభుత్వం ఏం చేయాలి ప్రజలకి అనేది, దాన్ని ఐర్లాండ్ రాజ్యాంగం నుంచి తీసుకున్నాం. ఇట్లా వివిధ భాగాల నుంచి మనకుండే చట్టాల నుంచి రాజ్యాంగాన్ని క్రోడీకరించారు. ఇనీషియల్గా రాజ్యాంగం 395 అధికరణలు అంటే ఆర్టికల్స్గా ఉండింది, 22 చాప్టర్స్లో ఉండింది, 8 షెడ్యూల్స్లో ఉండింది. ఇప్పుడు ఎంత ఉంది? 106 సవరణలు జరిగినాయి భారత రాజ్యాంగానికి. ఈ 106 సవరణల తర్వాత ఇప్పుడు మొత్తం 448 ఆర్టికల్స్ అధికరణలు వచ్చినాయి. మొత్తం 22 చాప్టర్లు అధ్యాయాలుగా విభజించబడింది. మొత్తం 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఇంత విస్తృతమైన రాజ్యాంగం ప్రపంచంలో ఇదొక్కటే. చాలా విస్తృతం, పెద్ద రాజ్యాంగం. నేను ముందే చెప్పాను, ఇది రిజిడిటీ ఉంది, ఫ్లెక్సిబిలిటీ ఉంది, కానీ మౌలిక సూత్రాలు అనేటివి ఆధారం. ఈ రాజ్యాంగం యొక్క మౌలిక సూత్రాలు ఎక్కడి నుంచి తీసుకుంటాం? చెప్పండి అన్న, ఎక్కడి నుంచి తీసుకుంటాం మౌలిక సూత్రాలు? గట్టిగా ప్లెడ్జ్ చేసాము, ప్రియాంబుల్ చదివామా, అక్కడి నుంచే తీసుకుంటాం. ఇండియా ఎట్లాంటిది? సావరిన్ అన్నాం, అవునా? సార్వభౌమ, అవునా? సావరిన్, సోషలిస్టిక్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్, గణతంత్రము, డెమోక్రటిక్, ప్రజాతంత్రం, ప్రజలతో పాలన జరుగుతుంది. సావరిన్ సార్వభౌమ, సోషలిస్టిక్ సామ్యవాద. వీటిని మనం ఈ అర్థాలు తెలుసుకోకపోతే మౌలిక సూత్రాలు అనేటివి తెలియవు మనకి, అవునా? అందరూ చట్టం ముందర సమానము అంటున్నాం, అవునా? మరి అందరూ చట్టం ముందర, రాజ్యాంగం ముందర సమానమైతే రిజర్వేషన్లు ఎందుకమ్మా? ఓన్లీ అమ్మాయిల కోసమే కొన్ని చట్టాలు ఎందుకు? కొన్ని కాస్ట్ల కోసమే ప్రొహిబిషన్ లాస్ ఎందుకు? జస్టిస్ ఫర్ ఆల్ అనే ఒక పదం రాసుకున్నాం ప్రియాంబుల్. సోషల్ జస్టిస్, లీగల్ జస్టిస్, అందరికీ సమానంగా ఉండాల. సోషల్ జస్టిస్ అంటే ప్రజల్లో మనకుండే న్యాయం ఎట్లా చేరాలి? ప్రజల్లో అసమానతలు ఉన్నాయా? గొప్ప తక్కువ భేదాలు ఉన్నాయా? బలవంతుడు బలహీనుడు భేదాలు ఉన్నాయా? బలవంతుల నుంచి బలహీనులను రక్షించుకోవాలన్నా అప్పుడు ఏం చేయాలి? బలహీనుల్ని అప్లిఫ్ట్ చేయాలి, బలవంతులతో ఈక్వల్ కూర్చుండబెట్టాలి. దానికోసమే రిజర్వేషన్స్, దానికోసమే ఆడబిడ్డల్ని రక్షించుకునే దానికోసం ప్రత్యేక చట్టాలు, దానికోసమే చదువులో కూడా రిజర్వేషన్స్. ఒక ఐఏఎస్ ఆఫీసర్ కొడుకు, ఒక లేబర్ కొడుకు ఇద్దరు సమానులు అవుతారా చదువులో? కాలేరు కదా నన్న. కాలేరు అన్నప్పుడు ఈక్వల్ చేయాలంటే ఏం చేయాలన్నా? చదువులో కూడా రిజర్వేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి. ఇవ్వకపోతే ఎప్పటికీ ఈక్వల్ కాలేరు, ఆ అసమానతలు అట్లే ఉండిపోతాయి. దాని నుంచి ఇప్పుడు ఇండియా బయటపడుతుంది, అందరం ఈక్వల్ అవుతున్నాం. మళ్ళీ మనం అందరూ డిఫరెంట్ ఐడియాలజీస్కి లోను కాకోకుండా ఈ సమానతని పాటిస్తూ ఇండియాని కన్స్ట్రక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఉండే మౌలిక సూత్రాలని మొట్టమొదటిగా ఎక్కువ గుర్తింపునిచ్చిండే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏదంటే కేశవభారతి కేసు, కేశవానంద భారతి కేసు వచ్చిన తర్వాత ప్రియాంబుల్ కూడా ఒక పార్ట్ అయ్యింది. ప్రియాంబుల్ ఎప్పుడు పార్ట్ అయ్యిందో ప్రియాంబుల్లో ఉండే మౌలిక సూత్రాలకు అగెనెస్ట్గా ఎటువంటి సవరణలు కూడా చేయకూడదు. ఆ విధంగా ఉండే ప్రియాంబుల్లో ఉండే మౌలిక సూత్రాలు, మనకుండే విధులు, ఏ కీ ఫీచర్స్ ఏమున్నాయి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో?
ప్రాథమిక హక్కులు ఉన్నాయంటే బ్యాలెన్స్ ఏం చేయాలా? ప్రాథమికంగా మనకు విధులు కూడా ఉండాలి. ఇవి రెండు ఉన్నాయి ప్రజలకే అంటే గవర్నమెంట్ కూడా ఆదేశిక సూత్రాలు ఉండాలి. పరిపాలన కోసం సమాఖ్య విధానం ఉండాలి. అంటే ఒక సెంటర్ ఉంటుంది, మొత్తం స్టేట్ గవర్నమెంట్స్ ఉంటాయి. ఎవరి చట్టాలు వాళ్ళకు ఉంటాయి, కంబైన్డ్ చట్టాలు ఉంటాయి, కంబైన్డ్ బడ్జెట్ ఉంటుంది, ఎవరి బడ్జెట్ వాళ్ళకు ఉంటుంది. ఇవన్నీ కీ ఫీచర్స్. వీటినన్నిటిని మనం దృష్టిలో పెట్టుకోవాలి. మనల్ని పరిపాలించేందుకు ఇచ్చుకున్న కాన్స్టిట్యూషన్ యొక్క మౌలిక సూత్రాలకు అనుగుణంగా ప్రజలకందరికీ సమన్యాయం చేసేందుకోసమే మనం వివిధ చట్టాలు చేసుకుంటాం. ఈ చట్టాలు పీనల్ చట్టాలు ఉంటాయి, అంటే పనిష్మెంట్ ఇచ్చే చట్టాలు ఉంటాయి, లా అండ్ ఆర్డర్ చట్టాలు ఉంటాయి, సివిల్ చట్టాలు ఉంటాయి, మన సివిల్ రైట్స్ని గుర్తిస్తూ. ఎడ్యుకేషన్ ఇచ్చే చట్టాలు కూడా ఉంటాయి. దానివల్లే యూనివర్సిటీస్ ఏర్పడతాయి, యూజీసీ. ఇవన్నీ యూనివర్సిటీస్ ఎట్లొస్తాయి? బై స్టాచ్యూట్. ఒక యూనివర్సిటీ ఏర్పడాలి అంటే ఒక అసెంబ్లీ కానీ, స్టేట్ లెవెల్లో అయితే, సెంట్రల్ లెవెల్లో అయితే పార్లమెంట్ కానీ ఒక ప్రత్యేక చట్టం తేవాలి ఒక యూనివర్సిటీ యొక్క ఎస్టాబ్లిష్మెంట్ కోసం. ఆ విధానంలోనే ఒక యూనివర్సిటీ వస్తుంది. అంటే చదువు కోసం కూడా చట్టాలు కావాలి. ఇవన్నీ గుర్తించుకుంటూ మనం బతకాలంటే ఫస్ట్ మనం కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకోవాలి. ఏ రోజైతే కాన్స్టిట్యూషన్ గురించి తెలుసుకుంటామో మౌలిక సూత్రంగా ఉండే విధానాలు. సెక్యులరిస్టిక్ కంట్రీ మంది. సెక్యులర్ అంటే ఏ మతానికి కూడా హయ్యెస్ట్ పెడస్టల్ లేదు, హయ్యెస్ట్ అంతస్తు ఏ మతానికి లేదు. అన్ని మతాలు ఒకటే, అన్ని కులాలు ఒకటే, అన్ని జెండర్స్ ఒకటే. ఈవెన్ వీఆర్ ఈక్వలింగ్ ది ట్రాన్స్జెండర్స్ ఈక్వలెంట్ టు ది అదర్ జెండర్స్. అవునా? వీటినన్నిటిని మనం గుర్తించుకుంటూ మనకుండే భారత రాజ్యాంగాన్ని కూడా గౌరవిస్తూ, మనకుండే చుట్టుపక్కల వాళ్ళని గౌరవిస్తూ, మన పెద్దల్ని గౌరవిస్తూ, మనకుండే సహపాఠలను అంటే కలీగ్స్ని కూడా గౌరవించుకుంటూ, నీతి నియమాలతో, మనకుండే చట్టాలతో మనం బాగా మన జీవితాన్ని గడుపుతామని ఆశిస్తూ ఇంత చక్కటి అవకాశాన్ని ఇచ్చిండే హానరబుల్ స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీకి, అదేవిధంగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ యామిని మేడం గారికి, ఇక్కడ ఈ సమావేశం ఏర్పాటు చేసేందుకు సహకరించినటువంటి రీజనల్ ఇన్స్పెక్షన్ ఆఫీసర్ గారికి, ఈ కళాశాల ప్రిన్సిపల్ గారికి, మీకందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్ యూ.